హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి ఇల్లు, అలాగే పచ్చని పొలాలు, మామిడి తోటలు, ఇంకా పాతకాలం నుండి కోటలు అయితే చూపించబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. మనం వెళ్ళే ఊరి పేరు వచ్చేసి మొగల్తూరు. వెళ్ళేదారిలో ఇలా గొర్రెలు అయితే కనిపించినాయి, చాలా గొర్రెలు అయితే ఉన్నాయి. ఈ మొగల్తూరు వైపు నేచర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇంకా మనం అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. అలా వెళ్తుంటే మొగల్తూరు హైవే పక్కన ఒక చెరువు అయితే కనిపించింది. ఇదైతే చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత పెద్దగా అయితే ఉందో. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఈ ఊరి మంచినీళ్ళ చెరువు అంట. చాలా పెద్దగా అయితే ఉంది, చూడడానికి కూడా బాగుంది. సో మనమైతే వచ్చేసాం. స్ట్రైట్ వెళ్తే దిండి, రైట్కి వెళ్తే మొగల్తూరు. ఇటైతే చూడండి అన్ని కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పొలాలు మొత్తం ఇవే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు మొగల్తూరులో బాగా ఫేమస్ అయిన మామిడి తోటలు చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పండిన మామిడి పళ్ళని తీసుకొచ్చి ఇలా రోడ్డు పక్కన పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు. చాలా ఫ్రెష్ కాయలు అనమాట, చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. వీళ్ళు మామిడి పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇప్పుడైతే మనం మామిడి పళ్ళు తోటల దగ్గరికి అయితే వచ్చాం. కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూపిస్తాను రండి. చాలా తోటలు అయితే ఉంటాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కనిపించండి మామిడి తోటలే. చూడండి చాలా చెట్లు అయితే ఉన్నాయి. మామిడికాయలు కూడా కాసినాయి చాలా చెట్లకి. సో ఫ్రెండ్స్, మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే చూడండి మామిడి తోటలు క్లియర్గా అయితే కనిపిస్తాయి మీకు. ఈ చెట్లు చాలా సంవత్సరాల నుంచి ఉండటం వల్ల ఇంత పెద్దగా అయితే ఉన్నాయి. ఈ చెట్టుకైతే కోసేసినట్టున్నారు మామిడికాయలు. వేరే చెట్టుకైతే ఉన్నాయి, ఆ చెట్టు చూపిస్తాను రండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే చూడండి చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి. ఇంకా కాయలానే ఉన్నాయి, మొగ్గలేదు. ఈ చెట్టు కూడా చాలా పెద్దగా అయితే ఉంది. ఇప్పుడైతే మనం అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మొగల్తూరు ఊరి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఊరి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే మొగల్తూరు అయితే ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే శివాలయం అయితే కనిపించింది. ఈ రోజైతే పూజ అయితే జరుగుతుందంట అక్కడ, అందుకే చాలా మంది జనం అయితే ఉన్నారు. ఇంకొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ పేరు వచ్చేసి ప్రతిభ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంట. సో ఇప్పుడైతే మనం మొగల్తూరు సెంటర్లోకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అయితే చూడండి పాతకాలం బిల్డింగ్లు చాలా అయితే కనపడతాయి. ఈ పక్కనే సెంటర్లో కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాం. సెంటర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ప్రభాస్ గారి ఇల్లు అయితే వస్తుంది. ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళేదారిలో ఇంకో టెంపుల్ అయితే కనిపించింది. ఈ ఊర్లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, సో అందులో ఇది ఒకటే. సో ఫ్రెండ్స్, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రైట్ తీసుకుంటే మన ప్రభాస్ గారి ఇంటి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే ప్రభాస్ గారి ఇంటి ఫ్రంట్కి అయితే వెళ్తాం. సో ఇక్కడైతే అంబేద్కర్ గారి బొమ్మ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్తే కనిపిస్తుంది ప్రభాస్ గారి ఇల్లు. ఇప్పుడైతే మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను రండి ప్రభాస్ గారి ఇల్లు ఎలా ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి ఇంటికి అయితే వచ్చేసాం. సో ఈ చుట్టూ ప్రారీతో కనిపిస్తుంది కదా, ఇదే ప్రభాస్ గారి ఇల్లు. ఈ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల రీమోడలింగ్ అయితే చేపించి పెయింట్లు అవి అయితే వేయించారు. సో ఇప్పుడైతే మన ఇంటి ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి బ్యాక్ గేట్ అనమాట, ఇంటి వెనకాల గేట్ ఇది.
సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇంటి ఫ్రంట్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ మొత్తం ఇలా ఖాళీ స్థలం అయితే ఉంటుంది. మొత్తం ఇంటి చుట్టూరు ప్రారీ కూడా అయితే ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. ఇప్పుడైతే మనం ప్రభాస్ గారి బంధువుల పాతకాలం నాటి కోట దగ్గరికి అయితే వెళ్దాం. ఇది ప్రభాస్ గారి ఇంటికి 2 ఇల్లులు పక్కన అయితే ఉంటది. సో ఇదే ఆ కోట. ఈ కోట చూడండి ఎంత పాతగా అయితే ఉందో. 80 సంవత్సరాల నుంచి అయితే ఈ కోట అయితే ఉంటుంది. లోపలికైతే వెళ్ళి మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇది చాలా కాలం నుంచి ఖాళీగా ఉండడం వల్ల లోపల పాములు అవి అయితే ఉన్నాయని చెప్పారు. సో మనమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇప్పుడు మొగల్తూరులో కొత్తగా పెట్టిన సూపర్ మార్కెట్ అయితే ఉంది. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, ఇదే మీకు ఇందాక చెప్పిన సూపర్ మార్కెట్. దీని పేరు వచ్చేసి స్మార్ట్ పాయింట్ అని ఉంది. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం. లోపల చాలా రకాల ప్రోడక్ట్స్, క్లాత్స్, స్నాక్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. చాలా మంది అయితే వస్తున్నారు కొనుక్కోవడానికి, సరుకులు అవి తీసుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు. చాలా పెద్దగా అయితే ఉంది ఈ మార్ట్. ఫ్రెండ్స్, మీలో రెడ్ బుల్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మౌంటైన్ డ్యూ కూడా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం దేనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఈ మొగల్తూరులో ఒక సినిమా థియేటర్ కూడా అయితే ఉంది. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను రండి. వెళ్ళేదారులు ఈ పనస్తోన్లు అయితే కనిపించినాయి. ఇంకా ఇవైతే తీసుకుని తింటూ అయితే బయలుదేరాం. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఇందాక చెప్పుకున్న సినిమా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఆ థియేటర్. దీని పేరు వచ్చేసి శ్రీ దేవి జానకి సినిమాస్. ఈ మొగల్తూరులో ఒకే ఒక థియేటర్ ఉంది, అది ఇదే. ఇంకేం వేరే థియేటర్స్ కూడా లేవు ఇక్కడ. ఈ థియేటర్ చాలా కాలం నుంచి అయితే ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనం అయితే ఇంకా వెనక్కి అయితే వచ్చేసాం. ఈ మొగల్తూరులో ఇటుకలు కూడా అయితే తయారవుతాయి. అవి కూడా మీకు అయితే చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇటుకలు అయితే తయారవుతూ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను కదా, చాలా మంది అయితే వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. సో గైస్, ఫైనల్లీ మనం మొగల్తూరు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి భీమవరం అయితే బయలుదేరాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే భీమవరం అయితే వచ్చేసాం. ఫోన్ చిన్న రిపేర్ ఉందని చెప్పి చేయించడానికి అయితే వచ్చాం. ఫోన్ రిపేర్ చేయించడం అయిపోయిన తర్వాత బాగా ఆకలేసిందని చెప్పి పానీపూరి ఏమైనా తిందామని ఇలా అయితే వచ్చాం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.